నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠః సర్గః. మునయః సలిలాహారాః వాయుభక్షాస్తథా పరే ఆకాశనిలయాశ్చైవ తథా స్థండిలశాయినః. సీతారామ లక్ష్మణులు శరభంగ ఆశ్రమానికి వచ్చిన తర్వాత మరి శరభంగ మహర్షి రాముడు చూస్తూ ఉండగానే ఆయన ముందే అగ్నిలో ప్రవేశించి బ్రహ్మలోకానికి చేరుకోగా మరి శరభంగ ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి వారు ఆయనను రక్షకుడిగా భావించి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని విధములైనటువంటి తపస్సులు, ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు, ఎన్ని రకాలైనటువంటి కష్టములకు ఓర్చి మహర్షులందరూ కూడా తపస్సులను చేస్తారు. వారు వారి యొక్క శరీరాన్ని కానీ లేకపోతే నిద్రాహారములను కానీ వేటిని పరిగణనలోకి తీసుకోకుండా, లెక్క చేయకుండా పరమాత్మను ఆరాధించడము, తపస్సు చేయడము మాత్రమే ప్రధానంగా కలిగి ఎన్ని విధాలుగా భగవంతుణ్ణి ఆరాధిస్తారు, తపస్సులను ఆచరిస్తారనే విషయాన్ని మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఆ విధంగా శరభంగ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు గుంపులు గుంపులుగా రాముడి దగ్గరికి వచ్చినటువంటి ఆ మహర్షులు ఎటువంటి వారు ఉన్నారు అనే దానికి చెప్పుకుంటూ మనం మరి వైఖానసులు, వాలకిల్యులు, సంప్రక్షణలు, మరీచిపులని ఈ విధంగా అనేక మందిని చెప్పుకున్నాం. అలాగే వారిలోనే మరికొంతమంది మునయ సలిలాహారాహ, కొంతమంది మహర్షులు అభక్షాహ వాయుభక్షాహ అని అంటారు. అంటే అపయేవ భక్షయంతి అంటే నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటారట. అలాగే మరికొంతమంది మరింత శక్తిమంతులు, వారు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటారట. మనం నీటిని దాహం తీర్చుకోవటం కోసం, ఆకలి తీరటం కోసమేమో ఆహారాన్ని, ఘన పదార్థాలను వీటిని స్వీకరిస్తాం. కానీ వారికి ఘన పదార్థముల యొక్క అవసరం లేదు, నీటితోటే వారు జీవించగలుగుతారు, నీటినే ఆహారంగా స్వీకరించేవారు. మరికొంతమంది వారి యొక్క యోగశక్తితోటి వారు పీల్చుకునేటువంటి గాలితోటి తమ శరీరాన్ని శక్తితో నింపుకుని ఆ శక్తితోటి తపస్సులను ఆచరించేటటువంటి వారు. చూడండి, మరి అంటే వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వారికి శక్తినిస్తాయి. అంతకు మించినటువంటి వేరే ఆహారము కానీ నీరు కానీ మరికొంతమందికి అవసరమే లేదు అంటున్నారు. ఆ విధంగా సలిలాహారాహ, నీటినే ఆహారంగా కలిగినటువంటి వారు. వాయుభక్ష, అదేవిధంగా వాయువుని, గాలిని ఆహారంగా కలిగినటువంటి వారు. అంతేకాదు అపరే మరికొందరు ఆకాశ నిలయాశ్చైవ. ఇక్కడ ఆకాశ నిలయ అనే దానికి చెబుతూ కొంతమంది భూమి మీద కాకుండా ఆ కొమ్మల మీద, చెట్ల మీద కూర్చొని, పెద్ద పెద్ద వృక్షములు ఏవైతే ఉంటాయో ఆ వృక్షముల మీద కూర్చుని వారి తపస్సులను చేసుకుంటూ ఉండారట. మరి మరొక విశేషం ఏమిటి అంటే కొన్ని పర్వత ప్రాంతాల్లో ఆకాశం వరకు వ్యాపించినటువంటి ఆ పర్వతముల మీద మేఘములు వర్షాన్ని కురిపిస్తూ ఉంటే అక్కడి నుంచి లేచివారు ఆ మేఘముల కంటే ఎత్తైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళు తపస్సులు చేసేవారట. అలా ఆకాశంలో ఉండి తపస్సు చేసేవారు. మరికొంతమంది వారి యొక్క యోగశక్తితోటి భూమి మీద ఆధారం అనేదే లేకుండా వారు అలా ఆ గాలిలో, ఆకాశంలో నిలబడి తపస్సు చేసేవారు మరికొందరు. ఇలాగా చెట్ల కొమ్మల మీద ఉండి తపస్సు చేసేవారు. అదేవిధంగా తమ యోగశక్తితోటి భూమి మీద ఆధారం లేకుండా అలా గాలిలో ఉండి తపస్సు చేసేటటువంటి యోగులు మరికొందరు. ఇలాగా అటువంటి మహర్షులు ఉన్నారు. అలాగే ఆకాశ నిలయాశ్చైవ తథా స్థండిలశాయినః. ఇంకా నేల మీద పడుకుని ఉండేవారు. అంటే వారు సహజంగా అయితే ఏ ఉపవాసం ఉన్నప్పుడు
లేకపోతే ఏదైనా విశేషమైనటువంటి భగవదారాధన చేస్తున్నప్పుడు అటువంటి సందర్భాలలో భూషయ్య అనేది అందరికీ నియమంగా చెప్పారు. అయితే వారికి వారి జీవితాంతము కూడా వారు నిద్రించాలి అంటే భూషయ్యే చేస్తారు తప్ప వారికి ప్రత్యేకంగా దారువులతో నిర్మించినటువంటి మంచములు అంటాం కదా, శయ్యలు, అటువంటివేమీ అవసరం లేదు. ఆ భూమి మీద ఆకులు, అలములు, దర్భలు, గడ్డి వీటిని పరుచుకునే వారు ఆ విధంగా పడుకుంటారు, వాటి మీదే వారు కూర్చుంటారు అన్నమాట. అటువంటి వారైన తథా స్థండిలశాయిన, స్థండిలముల యందు భూమి యందే శయనించేటటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఆ విధమైన నియమాలు పాటించేటటువంటి మహర్షులు మరికొందరు. ఇంకా వ్రతోపవాసినోదాంతా తథార్ద్ర పటవాససః సజపాశ్చ తపో నిత్యాః తథా పంచతపోన్వితాః. ఇంకా ఉపవాస వ్రతములను అంటే ఉప సమీపంలో వాస ఉండటము. ఎవరికి సమీపంలో ఉండటము? తినుబండారములకు లేకపోతే ఫలాహారములకు సమీపంలో ఉండటం అని అర్థం కాదు. ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో ఉండటం ఉపవాసము అని చెప్పి అన్నారు. అంటే భగవత్ చింతనలో గడుపుతూ అలా అంటే భగవంతుని గురించి ఆలోచించాలి అంటే శరీరంలో కొంత శక్తి కావాలి, కాబట్టి ఆ శక్తి కోసమని చెప్పి ఉండలేనటువంటి వారు ఫలాహారములను స్వీకరిస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి అనేది ఉపవాసంలో ఉన్నటువంటి నియమం. అంతేగాని ఉపవాసము అంటే భోజనం మానేసి మనకి ఇష్టమైనటువంటి టిఫిన్లు లేకపోతే ఫలాహారములను స్వీకరించడం అనేది ఉపవాసంగా చెప్పలేదు. ఆ ఫలాహారములు కూడా అశక్తులైనటువంటి వారు వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ విధంగా స్వీకరిస్తూ భగవంతుని యందు మనస్సు లగ్నం చేయగలిగితేనే అది ఉపవాసము అని ఉంటుందన్నమాట. ఆ విధమైనటువంటి ఉపవాసం చేసేటటువంటి వారు మహర్షులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అందుకనే వ్రతోపవాసాః, ఉపవాసములు చేయటమే వ్రతముగా కలిగినటువంటి వారు, నియమనిష్టలతోటి ఉపవాసం చేయటం యందు ఆసక్తి కలిగినటువంటి వారు ఎంతోమంది. ఎటువంటి వారు? దాంతాః, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. ఉపవాసం ఉన్నాము, అబ్బా ఇవాళ ఉపవాసం ఉండిపోయాము, ఇంట్లో మనకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని వండారే, లేకపోతే మంచి వాసన వస్తుంది అది తినలేకపోతున్నామే అని చెప్పి ఇక్కడ ఉపవాసం ఉన్నప్పటికీ కూడా దృష్టి ఆహారం మీదో లేకపోతే మరొక దాని మీదో ఉన్నట్లయితే అది ఉపవాసం కాదు కదండి. అందుకనే ఉంటాడు దాంతాః, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు, ఇంద్రియములను జయించినటువంటి వారు అన్నమాట, ఇంద్రియములను అదుపు చేసుకోగలిగినటువంటి వారు. అటువంటి వారు ఉపవాస నియమములను ఎల్లప్పుడూ పరిపాలిస్తూ అదేవిధంగా ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి మహర్షులు మరికొందరు. ఆర్ద్ర వటవాససః, ఆర్ద్ర పటవాససః అని అన్నారు. మనం సంప్రదాయాల్లో చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సంప్రదాయంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కొంతమంది ఈ తడిగుడ్డలతోటి మడిగట్టుకోవడం అనేది ఎక్కువగా కొన్ని సంప్రదాయాల్లో చూస్తూ ఉంటాం. అటువంటి మహర్షులు కూడా ఇక్కడ ఉన్నారట. వాళ్ళు ఇప్పుడు ఆర్ద్ర పటవాససః, తడి బట్టలని వారు ధరించి ఉండి అలాగ నియమనిష్టలతోటి భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి వారు, ఆ విధమైన నియమాలు పాటించేవారు. మరికొంతమంది సజపాహ, ఎల్లప్పుడూ జపం చేస్తూనే ఉండేవారు. ఇప్పటికి కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే మహర్షులు కాకపోయినప్పటికీ కూడా కృష్ణమంత్ర జపమో రామమంత్ర జపమో నియమంగా తీసుకున్నటువంటి వారు అలా మాటలు మాట్లాడుతూనే ఆ మాటల మధ్యలో కూడా ఆ మంత్రాలను జపిస్తూ ఉంటారు. అంటే ఏమిటి? ఒకటి వ్యవహారము, లేకపోతే ఆ మంత్రజపము అనేది ఆ విధంగా నియమంగా పెట్టుకుని ఉండేవారిని కొంతమందిని, చాలా అతి తక్కువ మందిని ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ దండకారణ్యంలో అటువంటి వారు చాలామంది ఉన్నారన్నమాట. సజపాహ, ఎల్లప్పుడూ భగవంతుణ్ణి జపిస్తూ ఉండేటటువంటి వారు. తపో నిత్యాహ, ఇంకా నిత్యము తపస్సు చేసేవారు. మనం పూజలు చేయాలి అన్నా లేకపోతే వ్రతములు చేయాలి అన్నా ఏదో ఒక పర్వదినము లేకపోతే ఏదో ఒక కామ్యమైనటువంటిది అంటే ఒక అవసరము ఇటువంటి ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనూ విశేషమైనటువంటి దినములలో మనం ఆయా వ్రతములను, ఉపవాసములను, నియమములను, పూజలను వాటిని చేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఏదో కామ్యంతోటో లేకపోతే అవసరంతోటో మరొక ఇచ్ఛతోటో వారు తపస్సులు చేయరు. తపోనిత్యాహ, తపస్సు చెయ్యటమే వారి జీవితం అని అన్నట్లుగా ఎల్లప్పుడూ తపస్సులతోటి వారి జీవితాన్ని గడిపేటటువంటి వారు. అంతేకాదు పంచతపాహ, ఈ తపస్సులలో కూడా
ఘోరమైనటువంటి, కఠినమైనటువంటి, తీవ్రమైనటువంటి తపస్సులు చేసేవారు కొందరు ఉన్నారు. మనం విశ్వామిత్రుడు మొదలైనటువంటి వారు ఆ బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి పంచాగ్నుల మధ్యలో తపస్సు చేసినటువంటి వృత్తాంతాలు అవి కూడా మనకు రామాయణంలో పూర్వం వచ్చాయి. ఇలాగా పంచతపాహ అని అంటే గ్రీష్మ ఋతువులో తాము నుంచున్నటువంటి చోట 4 వైపులా కూడా అగ్నిగుండములను రగిల్చి ఆ అగ్నిగుండంలో అగ్ని ఎగసిపడుతూ ఉంటే అగ్నిగుండముల యొక్క మధ్యలో, అగ్నుల మధ్యలో ఉండి తీక్ష్ణమైనటువంటి దృష్టితోటి సూర్యుణ్ణి తదేక దృష్టితో చూస్తూ తపస్సు చేయటం అన్నమాట. అలా అంటే 4 వైపులా ఒకటి సూర్యుడు, ఇలాగ పంచాగ్నులలో మధ్యలో ఉండి తపస్సును చేయటం అన్నమాట. ఇది సామాన్యమైన విషయం కాదు. అసలు చూడటం 4 అగ్నుల మధ్యలో ఉండటమే కష్టము, అది కూడా గ్రీష్మకాలము మరింత కష్టము, అది కూడా సూర్యుడిని చూస్తూ ఇక మనకు కుదరదు అనిపిస్తుంది. కానీ అలాగ పంచాగ్నుల మధ్యలో ఉండి గ్రీష్మకాలంలో సూర్యుడిని చూస్తూ కూడా ఇవేవీ పట్టించుకోకుండా భగవంతుని యందు మనస్సు లగ్నం చేయగలుగుతున్నారు అంటే వారి యొక్క యోగ శక్తికి, వారి యొక్క ఆ పట్టుదల, ఆ శక్తి ఏదైతే ఉన్నదో దానికి మరి ఎంత గొప్పది. ఆ నమస్కారం చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అంతటి గొప్ప మహర్షులు అక్కడ ఉన్నారన్నమాట. ఆ విధంగా పంచతపాహ, పంచాగ్నుల మధ్యలో ఉండి తపస్సు చేసేటటువంటి మహాయోగులైనటువంటి వారు. అటువంటి మహర్షులందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చారనమాట. ఇంకా తర్వాత చూడండి, సర్వే బ్రాహ్మ్యా శ్రియాజుష్టా దృఢయోగా సమాహితా శరభంగాశ్రమే రామం అభిజగ్ముశ్చ తాపసాః. ఇంకా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఒకరిద్దరిని కాదు, ఆ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే రాముడే పరమాత్మ, ఆయనే మనల్ని రక్షించేవాడు, మనం చేసినటువంటి తపస్సులన్నింటినీ కూడా కొనసాగింపజేసినటువంటి వాడు. పైగా ఆ తపస్సులతోటి వాళ్ళు ఏమైనా స్వార్థ బుద్ధితోటి కోరికలు కోరుకునేవారా? కానే కాదు. లోక కళ్యాణాన్ని కోరుకునేటువంటి వారు, లోకంలో ఇతరులకు ఏదైనా కష్టం కలిగితే ఆ కష్టాన్ని సహించలేనటువంటి వారు. అంత సాత్వికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మహర్షులు. దీనినే పరదుఃఖ అసహిష్ణుత్వం అని అంటారు. అంటే తమకేదో కష్టం వస్తే తట్టుకోలేని స్థితి కాదు, ఇతరులకు కష్టం వచ్చినప్పటికీ కూడా భరించలేనటువంటి స్థితి కలిగినటువంటి వారు. అంతటి సాత్వికమైనటువంటి హృదయం కలిగిన వారు. మరి అటువంటి వారు చూడండి, సర్వే బ్రాహ్మ్యా శ్రియాజిష్టాః, అందరూ కూడా బ్రహ్మ తేజస్సుతోటి వెలుగొందుతూ ఉన్నటువంటి వారు. దృఢయోగాః, యోగశక్తి కలిగినటువంటి వారు అన్నారు. ఎటువంటి వారు అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే ఈ విధంగా అష్టాంగ యోగములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆరితేరినటువంటి వారు, ఆ యోగశక్తి కలిగినటువంటి వారు అని చెప్పి అన్నారు. మరి పరిపక్వత చెందినటువంటి వారు, దృఢం అంటే పరిపక్వత చెందినటువంటి యోగులు అని అర్థం. అంటే వారికి ఐహికమైనటువంటి విషయములలో కానీ లేకపోతే ఇచ్చలు కానిటువంటి కోరికలు ఏమీ లేవు. వారి కోరిక ఒకటే, ఏమిటి? లోక కళ్యాణం అనేది జరగాలి అని చెప్పి. ఎందుకని వారు దృఢయోగ పరిపక్వత చెందినటువంటి యోగము కలిగినటువంటి వారు. ఆ విధమైనటువంటి యోగులు అనేక మంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చారు. చూడండి, అందుకనే అన్నారు ఏమని, శరభంగా సమాహిత దృఢయోగా సమాహితా అని అన్నారు. పరిపక్వత చెందినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో, పూర్తిగా తరించినటువంటి వారు, తరింపజేయ సమర్థత కలిగినటువంటి యోగులు, వాళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చేసారట. శరభంగాశ్రమే రామం అభిజగ్ముశ్చ తాపసాః. ఆ శరభంగాశ్రమంలో రాముడికి ఎదురుగా, రాముడి చుట్టూ కూడా అందరూ, ఆ మహర్షులందరూ కూడా వచ్చి చేరుకున్నారన్నమాట. ఇక్కడ చూడండి, మరి ఇంతమంది మహర్షులందరూ వచ్చారు అని చెబితే సరిపోతుంది కదండి. ఇన్ని రకాలైనటువంటి వారి గురించి చెప్పాలి అంటే అసలు ఇన్ని రకాలుగా, ఇన్ని విధములుగా తపస్సు చేశారనేది కూడా మనబోటి వారికి ఎవరికి తెలియదు. అందుకనే అన్ని రకాలుగా తపస్సులు చేస్తూ ఆ విధంగా ఉండేటువంటి వారు ఎంతోమంది దండకారణ్యంలో ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా రక్షించి తీరాలి. అటువంటి వారందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత రామచంద్రుడిది. అలా కాపాడినప్పుడే రాముని యొక్క అవతార ప్రయోజనం అనేది కలుగుతుంది.
నెరవేరుతుంది అనేది తెలియజేయటం కోసము ఇన్ని విధములైనటువంటి తపస్సుల చేత పరమాత్మను అర్చించేవారు ఉన్నారు. వారితో పోల్చుకుంటే మన కష్టములు, మనం చేస్తున్నటువంటి పూజలు, మన ధ్యానములు ఇవన్నీ ఏపాటివి అనే విషయాన్ని మనబోటి వారి అందరికీ కూడా తెలియజేయటం కోసమే వాల్మీకి మహర్షి మరి ఇన్ని రకాల వారు ఈ ఆశ్రమంలో, ఈ శరభంగ ఆశ్రమంలో, దండకారణ్యంలో ఉన్నారు అనేదాన్ని చక్కగా తెలియజేశారనమాట. ఇక తర్వాత అభిగమ్య చ ధర్మజ్ఞా రామం ధర్మభృతాం వరం ఊచు పరమధర్మజ్ఞం ఋషి సంఘా సమాహితా. ఇంకా ధర్మజ్ఞా, ధర్మం తెలిసినటువంటి వారందరూ కూడా అడవిలో ఉంటున్నాము, మాకేం తెలియదండి, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే అలా కాదు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మహర్షులు తమ తమ పరిధులు, తమ తమ ధర్మములు, తమ నియమములను వారెక్కడా విడిచిపెట్టరు. అందుకనే ధర్మజ్ఞా, ధర్మం తెలిసినటువంటి వారు, సమాహితా, అందరూ కూడా ఒక చోటకి వచ్చి చేరినటువంటి ఆ ఋషి సముదాయం, ఋషి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మభృతాం వరం, ధర్మాన్ని ధరించేటటువంటి వారిలో, ధర్మాన్ని భరించేటటువంటి వారిలో గొప్పవాడైనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఇక్కడ ధర్మాన్ని ధరించేవాడు, ధర్మాన్ని భరించేవాడు అని మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం. ఎందుకని ఆ మాటను ఈ సందర్భంలో మహర్షులు గుర్తు చేస్తున్నారు అంటే, ధర్మాన్ని ధరించటము, భరించటము అని అంటే ధర్మం తెలుసుకోవటం అనేది ఒక విషయము అయితే, ఆ తెలుసుకున్నటువంటి ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించడము అనేది మరొక విషయము అయితే, ఆ ధర్మాన్ని కాపాడటము, ఆ ధర్మాత్ములందరికీ రక్షకుడిగా ఉండటం అనేది రాజుకు ఉండవలసినటువంటి క్షణం. అందుకనే వీళ్ళందరూ ధర్మజ్ఞులు, ధర్మాన్ని పాటించేవాడు వారు. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ధర్మాన్ని భరించేటటువంటి వాడు. అంటే ఏమిటి? ధర్మాత్మనందరినీ కూడా రక్షించడంలో గొప్పవాడు అని అన్నారు. ఏమిటి, ఎలా రక్షిస్తాడు అంటే, ధర్మాన్ని రక్షించడానికి రెండు మార్గములు మనకు శాస్త్రంలో తెలియజేశారు. సాధనంచ ద్విధాకార్యం ధర్మద్వేష నిరాకృతౌ శస్త్రాస్త్ర వ్యూహరూపేణ శాస్త్రరూపేణ చైవహి అని అంటూ, ధర్మద్వేషులను, ధర్మాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వారిని అదుపు చేయటానికి రెండు మార్గాలు మనకు శాస్త్రంలో తెలియజేశారు. మనుషులు మూడు రకాలుగా ఉంటారట. ఏమిటి అంటే, ఒకట్లు సుజనులు అని చెప్పి, రెండో వారు మధ్యములు అని చెప్పి, మూడో వారు అధములు అని చెప్పి అన్నారు. లేకపోతే నీచులను కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ఉత్తములు లేకపోతే సుజనులు, ఉత్తములు అనక్కర్లేదు, సుజనులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, శృతి స్మృతిభ్యాం సుజనో నియమ్యతే. వేదములోను, శాస్త్రములలోను, స్మృతులలో చెప్పినటువంటి విషయములను తెలుసుకుని, ఓహో ఈ విధంగా ఆచరించాలా, కాబట్టి ఇలాగే ఉందాము, మన మార్గాన్ని మార్చుకుని ఆ వేద మార్గంలో లేకపోతే స్మృతులు చెప్పినటువంటి మార్గంలో మనం ఉండాలి అని చెప్పి ఆ నియమములను తెలుసుకుని పాటించేవారు సుజనులు అని చెప్పి అన్నారు. ఇక రెండో రకం మధ్యములు అన్నారు. వారు ఈ శృతుల్లో, వేదముల్లో చెప్పినటువంటి వాటిని పరిపాలించాలి అనే పరిపూర్ణమైన చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ కూడా పరాపవాదేనచ మధ్యమో జన, అమ్మో మనం ఇలా చేయకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో అని చెప్పి ఇతరులను నిందిస్తారేమో అన్న భయంతో తాము సన్మార్గంలో ఉండేటటువంటి వారు వీరు మధ్యములు అని చెప్పి అన్నారు. ఇంకా కషాయ సంశాసిత శుష్క చర్మవతు వధేన మూఢ అని చెప్పి అన్నట్లుగా, ఇక మూడో రకం వాళ్ళు ఎంత వారి చెప్పినా, ఇతరులను నిందిస్తారు అన్నా ఇటువంటివేమి పట్టించుకోకుండా వారి యొక్క మూర్ఖత్వంతో వారు అనుకున్నటువంటి దాన్నే చేయాలనుకుంటారు. ధర్మాన్ని, న్యాయాన్ని పట్టించుకోరు. మరి అటువంటి వారిని ఏం చేయాలి అంటే వధేన, అటువంటి వారిని వధ ద్వారానే, సంహరించడం ద్వారానే ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ అందుకనే చెబుతున్నారు, ధర్మాన్ని కాపాడడానికి లేకపోతే ధర్మద్వేషులను అదుపు చెయ్యటానికి రెండు మార్గములు. ఒకటి శాస్త్ర మార్గము, శాస్త్రములో ఉన్నటువంటి విషయములను బోధించి అతడిలో మార్పు తీసుకురావటం ఒక మార్గం అయితే, రెండవది శస్త్ర మార్గము అని అన్నారు. శస్త్రము అంటే ఆయుధములతోటి వధించి, ఆయుధములతో దండించి, లేకపోతే కుదరకపోతే వధించి అయినా సరే ధర్మాన్ని కాపాడటం అనేది రాజుకున్నటువంటి కర్తవ్యము అని చెప్పి అన్నారు. మరి అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి అలా కాపాడగలిగినటువంటి సమర్థుడు అని అన్నారు.
అందుకనే కదా తాటక వధ చేసినప్పుడు, లేకపోతే ఈ విరాధులు మొదలైనటువంటి వారిని వధించినప్పుడు, ఇటువంటిప్పుడు మొదటి బాణానికే రామచంద్రమూర్తి వారిని వధించేయలేదు. ముందు బాహువులను, అదేవిధంగా వారిని దండించడము, ఆ దండన వల్ల కూడా మారకపోతే అప్పుడు వారిని వధించడం అనేది చేశాడనమాట. అంటే ఏమిటి, ఆపత్కర పరిస్థితుల్లోనూ అత్యవసర పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని రాముడు పరిపాలిస్తూనే ఉన్నాడు. ఒక అవకాశం అనేది వారికి ఇస్తూనే ఉన్నాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇక ఆ తర్వాత దండన, వధించడం అన్నమాట. మరి ఆ విధంగా ధర్మాన్ని పరిపాలించడంలో, ధర్మాన్ని కాపాడడంలో సమర్థుడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుణ్ణి పరమధర్మజ్ఞం, పరిపూర్ణమైనటువంటి ధర్మం తెలిసినటువంటి వాడు. ధర్మము పరమధర్మము అంటుంటాం కదా, సాధారణ ధర్మము ఆపద్ధర్మము అని చెప్పి ఇలా అంటూ ఉంటాం కదా. అలాగా ఎక్కడైనా సరే ధర్మమునే, అంటే ఆపద్ధర్మంగా కూడా అన్యాయం చేసేటటువంటి వాడు కాదనమాట రామచంద్రుడు. అందుకని పరమధర్మజ్ఞం అని అన్నాడు. శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని తెలిసినటువంటి వాడు. ఏమిటా శ్రేష్టమైన ధర్మం? శరణాగత రక్షణమే శ్రేష్టమైనటువంటి ధర్మము అని తెలిసిన రామచంద్రుణ్ణి అభిగమ్య ఊచుహు, అభిగమ్య ఆయన దగ్గరికి వెళ్ళి మహర్షులందరూ కూడా, ఇంతకుముందు అనుకున్నాం కదా, దాదాపు 21 విధములైనటువంటి మహర్షులు, 21 రకాలైనటువంటి మార్గములలో భగవంతుణ్ణి అర్చించేటటువంటి, తపస్సులు చేసేటటువంటి మహర్షుల గురించి మనం తెలుసుకున్నాం. మరి ఆ మహర్షులందరూ కూడా రాముడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలుకుతున్నారు. ఏమని? త్వమిక్ష్వాకు కులస్యాస్య పృథివ్యాశ్చ మహారథః ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివా. ఇక్కడ చూడండి, మహర్షులు మాట్లాడే మాటలు ఎంత సందర్భోచితంగా ఉంటాయో. అంటే ఎదుటివాడిని పొగిడినప్పటికీ కూడా ఆ పొగడ్త అనేది సందర్భోచితంగా ఉండాలి తప్ప సందర్భానికి దూరంగా ఉండకూడదు. మరి మహర్షుల యొక్క మాటలు చూడండి. మహారథుడు అయినటువంటి ఓ రామచంద్ర అన్నారు. ఇక్కడ రామచంద్రుడిని పొగిడేటప్పుడు ఏ అందాన్నో, లేకపోతే సీతాపతివనో, ఈ మరో రకంగా ఎన్నో రకాలుగా గుణములు కలిగిన వాడునో ఇలా పొగడొచ్చు. కానీ ఏమంటున్నాడు? మహారథ అని సంబోధిస్తున్నాడు. ఏమిటి మహారథుని యొక్క లక్షణం అని అంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం పూర్వం కూడా అనుకున్నాం. ఏకో 10,000 యోధయేద్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ విజ్ఞేయస్స మహారథ అని అన్నాడు. 10,000 మంది ధానుష్కులతో, అంటే 10,000 మంది ధనుస్సు ధరించినటువంటి వారు ఆక్రమించిన, ఒకేసారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చిన ఒక్కడే ధనుస్సు పట్టుకు నిలబడి 10,000 మందికి కూడా సమాధానం చెప్పగలిగిన వాడు, 10,000 మందితో కూడా యుద్ధం చేయగలిగిన వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడిని మహారథుడు అని చెప్పి అంటారు. రాముడిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని ఇప్పుడు మహర్షులు గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ అడవిలో అన్ని వైపుల నుండి అంతమంది ఒకేసారి వస్తే నేనేం చేయగలను అనే ఆలోచన రాముడిలో రాకుండా, నాయనా నువ్వు మహారథుడివయ్యా అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మహారథ, ఒకేసారి 10,000 మంది శస్త్రములను ధరించినటువంటి వారు నీ మీద దాడి చేయగలిగిన వారందరినీ కూడా నువ్వు ఒక్కడవే సమాధానం చెప్పగలిగి అందరినీ ఓడించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఓ మహారథ రామచంద్ర, త్వం అస్య ఇక్ష్వాకు కులస్య, నీవు నీ ఇక్ష్వాకు వంశానికి నీవు నాథుడివి. అంటే ఏమిటి? నీ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా నువ్వే గొప్పవాడివి, నీ వంశానికి వన్నె తెచ్చేటటువంటి వాడివి, నీవు పుట్టడం ద్వారానే నీ వంశానికి గొప్ప పేరు వస్తుంది అని చెప్పి అన్నారు. అటువంటి వాడివి. అంతేకాదు, మా అందరినీ కూడా రక్షించగలిగినటువంటి వాడి, మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించగలిగినటువంటి సమర్థుడివి నీవే అని అన్నారు. దీనితో పాటు ఏమంటున్నారు? స్వర్గానికి ఇంద్రుడు ఏ విధంగా అయితే దేవానాం మఘవానివా, దేవతలకు మఘవా అంటే ఇంద్రుడు, దేవతలకు ఇంద్రుడు ఏ విధంగా అయితే రక్షకుడిగా, నాయకుడిగా, పాలకుడిగా ఉన్నాడో, మా అందరికీ కూడా నీవు రక్షకుడిగా, పాలకుడిగా ఉండవలసినటువంటి వాడివి. కావున రామచంద్ర, నీవు సామాన్యుడివి కాదు అని అంటున్నారు. అందుకనే కదండి మహర్షులందరూ కూడా ఇంత గొప్పగా రాముడిలో ఉన్నటువంటి శక్తిని గుర్తించి కీర్తించారు కనుకనే మనకు రాబోయే సర్గలలో రామచంద్రుడు ఒక్కడే 14,000 మంది రాక్షసులని ఎదుర్కొని వారందరినీ కూడా సంహరిస్తారు ఒక గడియ కాలంలో. ఆ సన్నివేశంలో కూడా మనం చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మరి ఇక్కడ మహారథుడు అయినటువంటి ఓ రామచంద్ర, దేవతలకు ఇంద్రుడే విధంగానో
అలాగే ఇక్ష్వాకు వంశానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ కూడా నీవు ఆ విధంగా పాలకుడివి, మమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీదేనయ్యా అనే విషయాన్ని గుర్తు చేస్తూ విశ్రుతస్త్రిషు లోకేషు యశస విక్రమేణ చ పితృభక్తిశ్చ సత్యంచ త్వయి ధర్మశ్చ పుష్కలః. కేవలం సామర్థ్యం ఉంటే సరిపోదు, ఆ సామర్థ్యానికి తగినటువంటి బుద్ధి, గుణములు ఇవి కూడా ఉండాలి. అవన్నీ కూడా నీలో ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ యశస కీర్తిలోను, అంటే శరభంగ మహర్షిని అనుగ్రహించినటువంటి విషయంలో కానీ, లేకపోతే నీ చిన్నప్పుడే నీవు ఆ మారీచుడు మొదలైనటువంటి వారిని దండించిన విషయంలో కానీ, విరాధుణ్ణి వధించిన విషయంలో కానీ, శరభంగ మహర్షికి మోక్షాన్ని ఇచ్చినటువంటి విషయంలో కానీ నీవు గొప్ప కీర్తిని గడించావయ్యా. పితృవాక్య పరిపాలన చేయడంలో కానీ నీకు నువ్వే సాటి. అటువంటి నీవు విక్రమేణ పరాక్రమంలో కూడా త్రిషు లోకేషు ముల్లోకములలో నిన్ను మించినటువంటి వాడు లేడు. ముల్లోకములలో కూడా నీ కీర్తి వ్యాపించింది, పుష్కలంగా సమృద్ధంగా ఉన్నది. త్వయి సత్యం పుష్కలం, నీలో మాట నిలుపుకునే లక్షణం అనేది పరిపూర్ణంగా ఉన్నదంటే మాట తప్పకుండా ఇచ్చినటువంటి మాట నిలుపుకునేవాడివి. అందుకనే కదా దశరథ మహారాజు గతించిన తర్వాత భరతుడు వచ్చి అన్నయ్య నువ్వు రాజ్యానికి వచ్చేసేయి, అందరూ నువ్వు రాజ్యానికి రమ్మని కోరుకుంటున్నారు, నిన్ను ఆక్షేపించేవాడు ఎవడూ లేడు అని అన్నప్పటికీ కూడా ఆ సందర్భంలో రాముడికి అవకాశం ఉన్నది అరణ్యవాసం విడిచిపెట్టి ఆ అయోధ్యకు వెళ్ళడానికి. ఎందుకంటే కైకేయీదేవి కూడా ఆ మాట ఒప్పుకున్నది. కాబట్టి ఎవరైతే ఆ నియమం చెప్పారో వారే ఒప్పుకున్న తర్వాత ఇంకా వచ్చిన ఇబ్బంది ఏమన్నది. అయినప్పటికీ కూడా తండ్రికి ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి, తండ్రి యొక్క సత్య ప్రతిజ్ఞ నెరవేర్చాలి అని చెప్పి సత్యము కోసం నిలబడినటువంటి వాడు, అటువంటి వాడు రామచంద్రుడు. అందుకనే రాముని యందు సత్యము పుష్కలంగా ఉన్నది, ధర్మము కూడా నీ యందు పరిపూర్ణంగా ఉన్నది స్వామి. కావున నీవు ఇప్పుడు చేయవలసినటువంటి కొన్ని కర్తవ్యములు ఉన్నాయి, వాటినన్నిటినీ కూడా చెబుతాము, వాటిని ఆచరించి మమ్మల్ని అందరినీ పరిపాలించవయ్యా అని చెప్పి మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తితోటి చెబుతున్నారు, ప్రార్థిస్తున్నారు. మరి ఆ విశేషాలను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మునయః సలిలాహారాః వాయుభక్షాస్తథా పరే ఆకాశ నిలయాశ్చైవ తథా స్థండిలశాయినః వ్రతోపవాసినో దాంతాః తథార్ద్రపటవాససః సజపాశ్చ తపో నిత్యాః తథా పంచతపోన్వితాః సర్వే బ్రాహ్మ్యాః శ్రియాజుష్టాః దృఢయోగాః సమాహితాః శరభంగాశ్రమే రామం అభిజగ్ముశ్చ తాపసాః అభిగమ్య చ ధర్మజ్ఞాః రామం ధర్మభృతాం వరం ఊచుః పరమధర్మజ్ఞం ఋషిసంఘాః సమాహితాః త్వమిక్ష్వాకుకులస్యాస్య పృథివ్యాశ్చ మహారథా ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివ విశ్రుతస్త్రిషు లోకేషు యశసా విక్రమేణ చ పితృభక్తిశ్చ సత్యంచ త్వయి ధర్మశ్చ పుష్కలః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠ సర్గే షట్ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో